శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి ప్రేక్షకులు 11 మందికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 2022 సంవత్సరం ఏప్రిల్ నెల. ఈ నెలలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి నెలలో గోచారీత్యా మిశ్రమ శుభఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి నెలలో ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మానసిక అశాంతితో పాటు ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది, కానీ ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు కూడా సమతుల్యంగానే ఉంటాయి. మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ఉద్యోగంలో స్థానచలనం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా బంధుమిత్రాదులతో మీరు ఓర్పు సంయమనంతో పాటిస్తే చాలా మంచిది. మీరు చేసే వ్యాపారంలో గతం కంటే ఈ నెలలో అధికంగా లాభాలు వచ్చే అవకాశాలు సూచిస్తున్నాయి. అయితే ముఖ్యంగా వ్యాపారవేత్తలకు తమ భాగస్వాములతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలున్నాయి కనుక కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా మంచిది. మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకున్నట్టయితే మీరు చేసే సర్వ కార్యక్రమాలు కూడా జయప్రదంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో 18, 19, 20 తేదీల్లో ముఖ్య వ్యవహారాలు అయితేనేమి, ముఖ్యమైన ప్రయాణాలు అయితేనేమి వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఈ నెలలో గృహయోగము, వాహన యోగం కూడా స్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అయితే మాత్రం కృషికి తగిన ఫలితాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఉద్యోగార్థులకు ప్రయత్నం చేసినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో తప్పకుండా ఆ ఉద్యోగం లభించే అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. నిర్మాణ రంగం, అదేవిధంగా బిల్డర్స్ మరియు నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి వారి అంచనాల మేర వ్యాపారం కావచ్చు, ఆర్థిక వ్యవహార లావాదేవీలు కావచ్చు జయప్రదంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తాయి. రాజకీయ రంగం వారికి ఈ నెలలో మంచి ప్రగతితో పాటు మంచి గుర్తింపు గౌరవాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ముఖ్యంగా స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది, లేకపోతే ఒకంత అవమానాలకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఈ నెలలో కాస్త పురోగతి ఎక్కువగానే కనిపిస్తోంది. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి కూడా వారి వ్యాపార పరంగా ఆర్థికంగా కూడా చాలా బాగా ఫలితాలు కనిపిస్తున్నాయి. కోర్టు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి యథాతథంగానే కొనసాగుతాయి. భూ సంబంధ క్రయ విక్రయ లావాదేవీలలో కాస్త జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది. మీరు చేసే ప్రతి పనిలో కూడా వివాదాస్పదమైన పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తొందరపడకుండా కాస్త నిశ్చితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇంకనూ ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు పొందేటందుకు మీరు దుర్గాదేవిని ఉపాసించుతున్నట్టయితే తప్పకుండా మీకు ఇంకా మెరుగైన ఫలితాలతో పాటు మీకు సానుకూలమైనటువంటి లాభాలు కూడా గోచరిస్తాయి. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ఇప్పుడు తెలుసుకుందాము. వృషభ రాశి ప్రేక్షకులు 11 మందికి కూడా శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు మిశ్రమ స్థాయి శుభాశుభ ఫలితాలను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంత అని కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఆదాయానికి మించిన ఖర్చులు మాత్రం గోచరిస్తున్నాయి. మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఏకాగ్రతా భావంతో సక్రమంగా పూర్తి చేసుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా వరకు ఓర్పు సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. మీకు సామాజికంగా మంచి గుర్తింపుతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఈ నెలలో వివాదాలు, శత్రుత్వాలు మరియు కోర్టు లావాదేవీల యొక్క సమస్యలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి అలా జాగ్రత్తగా నిశ్చితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ నెలలో మీరు ఏదైనా స్థిరాస్తిని విక్రయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంకా ముఖ్యంగా చెప్పుకునే విశేషం ఏంటంటే మీరు చేసే రహస్య మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి బట్టబలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఈ నెలలో సర్వదా మృదు మధురమైన మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే సర్వత్రా మీకు సానుకూలమైన ఫలితాలే కనిపిస్తాయి. ఈ నెలలో 21, 22, 23 తేదీలలో ముఖ్య వ్యవహారాలు అదేవిధంగా ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటే చాలా మంచిది. ఈ రాశి వారికి, ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ నెలలో చాలా శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు ఉద్యోగరీత్యా స్థానాంతరం జరిగే అవకాశం కనిపిస్తోంది. మీరు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేసినట్టయితేనే సత్ఫలితాలు గోచరిస్తాయి. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా కూడా సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారు ఈ నెలలో కొంత రుణం చేసి వాహనం, ఏదైనా అపార్ట్మెంటు లేక ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు బాగా కృషి చేస్తేనే కానీ సత్ఫలితాలు గోచరించటం లేదు. ఉద్యోగార్థులకు అతి కష్టంపై ఏదైనా ఉద్యోగం సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ప్రజాపథంలో చేసినటువంటి వాగ్దానాలు నిర్వహించడం కొంచెంగా కష్టంగా గోచరిస్తోంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఈ నెలలో వ్యాపారరీత్యా, ఆర్థిక రీత్యా కూడా చాలా సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. వాటికి అనవసరంగా ప్రతి పనికి కూడా అవసరమైనా కాకపోయినా అతిగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. మీ కుటుంబంలో వివాహాలు, శుభకార్యాచరణాలు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో పిల్లల విషయంలో ఆ సందర్భంలో ముందడుగు పడే అవకాశం కూడా ఈ నెలలో కనిపిస్తోంది. శ్రీ లక్ష్మీనారాయణ తాలూకా స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఇంకనూ కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తాయి. జయోస్తు. శ్రీ మహాగణాధిపతి నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ మిథున రాశి వారి ప్రేక్షకులందరికీ కూడా శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు స్వఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం బాగానే ఉంటుంది. రెండవది ఆర్థిక స్థితి కూడా బాగానే ఉంటుంది. సమయానికి రావాల్సిన ధనం చక్కగా చేతికి అందుతుంది. ఈ నెలలో మీ ఇంట్లో శుభకార్యం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ధనలాభం పుష్కలంగా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపార స్థానాల్లో మాత్రం ముఖ్యంగా స్థానాంతరం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ నెలలో తరచుగా కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో కూడా తరచుగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఒకనొక సందర్భంలో నీచమైన వ్యక్తులతో అకారణంగా కలహం వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అలాంటి అవకాశాలకి, అలాంటి సందర్భాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ నెలలో ప్రత్యేకంగా ఎప్పటి నుంచో వాయిదా పడినటువంటి తీర్థయాత్ర ఏదైతే ఉంటుందో ఈ నెలలో కుటుంబ సభ్యులతో కలిసి మీరు తీర్థయాత్ర చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. తర్వాత భవిష్యత్తుకు సంబంధించినటువంటి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నం తప్పకుండా ఈ నెలలో ఫలించే అవకాశం కనిపిస్తుందో దానికి తగినటువంటి సమాలోచన కూడా చేస్తారు మీరు. అదే కాకుండా గతంలో రావాల్సినటువంటి బకాయిలు కానీ, పెండింగ్ ఉండిపోయినటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ అవన్నీ కూడా ఈ నెలలో తప్పకుండా క్రమక్రమంగా ఒక్కొక్కటి కూడా మీ చేతికి అందే అవకాశం కనిపిస్తుంది. అందువలన మీకు చాలా ఆనందంగా గడిచిపోతుంది. పిల్లల యొక్క ప్రగతి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఈ నెలలో ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆ ఖర్చులు కూడా మీరు ఏదైనా స్థిరాస్తి రూపంలోనే చూపిస్తారు. బిల్డర్సు మరియు స్థిరాస్తి రంగం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ నెలలో వ్యాపార రీత్యా మరియు ఆర్థిక రీత్యా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు వారు చేసే కృషికి తగిన ఫలితాలు మొత్తం లభిస్తాయి. విదేశీ విద్య మరియు విదేశీ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి తప్పకుండా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ మరియు విదేశీ అవకాశం కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు ఈ నెలలో పదవి లాభం కూడా గోచరిస్తోంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి వారి వారి వ్యాపార విషయాలు, వ్యవహారాలు తప్పకుండా చక్కగా రాణించే అవకాశం కనిపిస్తున్నాయి. కళారంగంలో నూతనంగా ప్రవేశం చేసేటువంటి కళాకారులకు, ఔత్సాహిక కళాకారులకు తప్పకుండా వారికి మంచి గుర్తింపు, మంచి స్థానం కూడా లభించే అవకాశం గోచరిస్తోంది. మీకు కూడా సామాజికంగా సమాజంలో మంచి
గుర్తింపు గౌరవాలతో పాటు కీర్తి ప్రశ్నలు కూడా మీకు లభించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైనా సభా సన్మాన సత్కార గౌరవాలు కూడా పొందుతారు. కొన్ని దీర్ఘకాలమైన సమస్యలకు ఈ నెలలో సరైన పరిష్కారాలు మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మిథున రాశి వారికి ఈ నెలలో ఇంకనూ మెరుగైన ఫలితాలు లభించడానికి ఇష్టదేవతా ప్రార్థన చేస్తే ఇంకా చక్కని ఫలితాలు లభించే అవకాశం కనిపిస్తోంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకున్నాము. గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఈ రాశి వారికి శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు మిశ్రమ స్థాయి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ రాశి వారికి కంఠ సంబంధమైన అనారోగ్యాలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లే మానసిక అశాంతి కూడా కాస్త ఒక ఇంచుగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు ఓర్పు, నేర్పు, సహనం చాలా అవసరమని మీరు భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ప్రతి ఒక్క విషయానికి అనవసరంగా భయాందోళన చెందకపోవడం చాలా మంచిది. అందువలన మీరు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. తర్వాత ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది. ప్రయత్నపూర్వకంగా ధనం చేతికి అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చిత్తశుద్ధితో అన్నీ కూడా కృషి చేసి అన్నింటిని కూడా సానుకూలంగా మీకు మీ వరకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ ధర్మమే మిమ్మల్ని సర్వదా కాపాడుతోంది. మీరు ఎంత మాత్రం కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని విడనాడద్దు. మీ ప్రగతిని చూసి వరవలేక కొంతమంది శత్రువులు మీకు అపకీర్తిని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో అనుకోకుండా అనవసరమైన వృధా ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అవసరాన్ని బట్టి మీరు ప్రయాణం చేయడం కూడా చాలా మంచిది. ఒకానొక వార్త మిమ్మల్ని తీవ్రమైనటువంటి మనస్తాపాన గురి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయినప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నెలలో మీ పిల్లలకు సంబంధించిన శుభకార్య ప్రయత్నాలు జరుగుతాయి. జయప్రదంగా నెరవేరే అవకాశం కూడా గోచరిస్తోంది. అదేవిధంగా ఈ నెలలో 25, 26, 27 తేదీలలో ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కూడా చాలా మంచిది. మీరు మీ స్వతంత్రమైనటువంటి మీ వ్యక్తిగత భద్రత కావచ్చు, మీ కుటుంబ భద్రత గురించి కూడా కాస్త ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం ఉంది. మీ మాటలో ఏవైతే ఉన్నాయో మీతో సహచరులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని బయట వక్రీకరించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మాత్రం మీరు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరిస్తే అటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో అత్యంత ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తేనే మీ కార్యాలన్నీ కూడా జయప్రదంగా సిద్ధించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు మీ జాయింట్ భాగస్వాములతో ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వ్యాపారంలో వారితో ఈ నెలలో అనుకోకుండా విడిపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అదేవిధంగా తరచుగా మీరు మీ బంధువులతో, మిత్రులతో అనుకోకుండా అభిప్రాయ భేదాలు వచ్చి వైషమ్యాలు మీ ఇద్దరి మధ్య కూడా, ఇరువురి మధ్య కూడా, రెండు వర్గాల మధ్య కూడా వైషమ్య భావాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే అన్నీ కూడా సర్దుకుంటాయి. ఈ నెలలో మీరు ఏదైనా గృహవాహన యోగాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయా రీత్యా ప్రయత్నం చేస్తే చాలా మంచిది. వ్యాపార, ఉద్యోగ, బంధు విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ నెలలో మీకు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ తాలూకా ఇబ్బంది మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆయా రీత్యా ఆయా సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి వారి వ్యాపార రీత్యా, ఆర్థిక రీత్యా కూడా వారి అంచనాల మేర కార్యక్రమాలను కూడా జయప్రదంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా విద్యార్థులకు కృషికి తగిన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా ఉద్యోగ లాభం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వారి తాలూకా ఉద్యోగ స్థానంలో ఒత్తిడితో కూడిన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు వారు ఇచ్చినట్టు వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు వాటిని జయప్రదంగా నెరవేర్చేందుకు చాలా వరకు శ్రమించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి వ్యాపారరీత్యా, అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఇంకనూ మెరుగైనటువంటి ఫలితాలు, మేలైన ఫలితాలు పొందడానికి ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే చాలా మంచిది. దానివల్ల మనశ్శాంతి కూడా కనిపిస్తుంది.
జయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి గోచార ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా ఈ సింహరాశి వారి 50 మందికి కూడా శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సింహరాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలనే సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు అనుకున్నంతగా కాకుండా కాస్త అసౌకర్యవంతంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాశివారు. ఈ రాశి వారికి నెలలో తలపెట్టిన ముఖ్య కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ నెలలో అసౌకర్యాలు, అనారోగ్యాలు, విసుగులు ఇట్లాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. జాయింట్ వ్యాపారంలో మీకు వ్యతిరేక వాతావరణం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఓర్పు సంయమనంతో వహించడం మంచిది. మీరు ఆవేశంగా నిర్ణయాలు ఏవైనా తీసుకోవడం ప్రయత్నం చేయొద్దు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్షణికావేశంలో మీరు మాట్లాడినటువంటి కొన్ని మాటల్లో చిన్నవారికి సైతం కూడా మీరు తలొగ్గి క్షమాపణలు అదేవిధంగా సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఏమాత్రం కూడా క్షణికావేశంలో మీరు నోరు జాడడానికి మాత్రం వీల్లేదు అని చెప్పేసి ఒక హెచ్చరికగా మీరు భావించాల్సిన అవసరం ఉంది. కీలకమైనటువంటి సమయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా ఆ యొక్క సమయాల్లో మీరు ఆ కార్యక్రమాలను జయప్రదంగా సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యనిర్వహణలో భాగంగా సకాలంలో పనులు పూర్తి చేసేటందుకు మీరు వేసే ప్రణాళికలు ఏవైతే ఉంటాయో ఆర్థిక వ్యయాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు వేసే ప్రణాళికలు ఎట్లా ఉంటాయంటే కాస్త బడ్జెట్కి మించి ఉంటాయి. కాబట్టి అటువంటి అధిక బడ్జెట్తో చేసేటువంటి ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ ఏవైతే ఉంటాయో సర్దించుకొని తొందరపాటు కాకుండా కాస్త ఆచితూచి చక్కగా వేసుకొని ప్రణాళికలు వేసుకొని 1-2 సార్లు ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగితే చాలా మంచిది. ఒకానొక సందర్భంలో మీరు చేయనటువంటి పొరపాటుకి మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే చివరికది సుఖాంతం అవుతుంది. కంగారు పడద్దు. ఈ నెలలో మీరు 28, 29 తేదీలలో ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలహాలకు, వివాదాలకు, అభిప్రాయ భేదాలకు కూడా మీరు ఏమాత్రం కూడా ముందు వెళ్ళడానికి వీల్లేదు. ఈ నెలలో మీరు గృహ నిర్మాణ విషయంలోనూ అదే వ్యాపార విషయంలోనూ కూడా రుణాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. చేస్తున్న ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంలో రక్త సంబంధంలో చాలా కాలంగా ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, వివాదాలు కావచ్చు, అవన్నీ కూడా సమసిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. దానివల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది, ఆనందం కూడా కలుగుతోంది. అదేవిధంగా ఈ రాశివారు ఈ నెలలో దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రత్యేక విషయం ఏంటంటే ఈ సమయంలో ఈ నెలలో ఆదాయాలకు మించినటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి. బిల్డర్సు అదేవిధంగా రియల్ ఎస్టేటు వ్యాపారం చేసేవారికి వారి అంచనాలు తగ్గట్టుగానే వ్యాపార వ్యవహారాలు సాగుతాయి. ఫైనాన్షియల్ రొటేషన్స్ కూడా, ట్రాన్సాక్షన్స్ కూడా చక్కగా సాగే అవకాశం కూడా గోచరిస్తోంది. విద్యార్థులకు మరియు ఉద్యోగార్థులకు ఈ నెలలో కష్టంతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులు సమర్థవంతంగా పనిచేసి ప్రజాపథంలో మంచి గౌరవాన్ని సంపాదించుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మంచి ప్రగతి కాలంగా చెప్పొచ్చు. అదేవిధంగా టీవీ మరియు సినిమా రంగాల వారికి వారి వ్యాపారంలో మంచి ఆర్థిక స్థితిని కోరుకునే అవకాశం కనిపిస్తోంది. గౌరవము మంచి హిట్లు కొట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు లావాదేవీలు ప్రస్తుతం వాయిదా వేయడం కూడా చాలా మంచిది. స్త్రీలతో అకారణంగా కలహాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు అవమానాలకు కొన్ని సందర్భాలు చవి చూసే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి మీరు ఆడవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. నవగ్రహారాధన చేసిన వల్ల ఈ సింహరాశి వారికి ఇంకనూ మేలైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపడి చర్యలు కాకుండా కాస్త ఆచి తూచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి చక్కని ఫలితాలు, ఇంకా మెరుగైన ఫలితాలు గోచరిస్తాయి. నవగ్రహారాధన తప్పకుండా చేయండి, మీకు అంతా జయమే కలుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ముందుగా
శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో కన్యారాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ కన్యారాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు మిశ్రమ స్థాయి సుఫలితాలను చూపిస్తున్నాయి. ముఖ్యంగా మీ రాశివారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యమ స్థాయిలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అతి కష్టం మీద రావాల్సిన ధనం చేతికందే అవకాశం కూడా గోచరిస్తోంది. బంధుమిత్రులతో సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త ఓర్పు సంయమనం పాటిస్తే చాలా మంచిది. మీరు సామాజికంగా మంచి పనులు చేయటం వల్ల మంచి గుర్తింపు గౌరవాలు కూడా సామాజికంగా మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో మాత్రం మీరు ఒక స్పష్టత ఈ నెలలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నెలలో మీరు బంగారు వస్తువులు, వస్త్రములు, ఆభరణాదులు కొనుగోలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసే విషయంలో అడుగు ముందు పడుతుంది. ఆయా విషయంలో కొంత రుణం చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో ప్రస్తుతం ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఈ నెలలో అధిగమించే అవకాశం కూడా కనిపిస్తోంది. అదే రకంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో స్థానచలనం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎంత జాగ్రత్త పడినప్పటికీ కూడా మీరు ఈ నెలలో ఖర్చులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. మీరు చేపట్టిన పనులు కాస్త ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం కంగారు పడవద్దు. ఈ నెలలో మీరు 2, 3, 4 తేదీలలో ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కూడా చాలా మంచిది. ఈ నెలలో మీరు అనుకోకుండానే తరచుగా రుణాలు చేసే పరిస్థితి ఏర్పడుతున్నాయి కాబట్టి అధికంగా రుణాలు చేయకుండా తగిన ప్లాన్స్ వేసుకోవడం చాలా మంచిది. మీరు మీ కుటుంబ సంరక్షణ విషయంలో తగిన భద్రతలు తీసుకోవడం కూడా చాలా మంచిది. మీపై వచ్చినటువంటి విమర్శలు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశాలు మీరు ఈ గతంలో కానీ ఇప్పుడు కానీ మీ పైన వచ్చేటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు తగిన పద్ధతిలో మీరు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇరుగు పొరుగు వారితో మీరు ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ కూడా వారితో వ్యతిరేక భావాలు మీకు పొడచూపే అవకాశం కనిపిస్తుంది కూడా. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి వారి అంచనాలు తగ్గట్టుగానే వ్యాపార వ్యవహారాలు సక్రమంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే రావాల్సిన డబ్బు మాత్రం కాస్త వసూళ్లు ఏవైతే ఉన్నాయో, మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలు కాస్త అటు ఇటుగా మాత్రం జరగడం వల్ల కాస్త మీరు టెన్షన్ ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయినప్పుడు కూడా మాసాంతంలో అన్నీ కూడా సక్రమంగానే పూర్తవుతాయి. మీ సహచరులు కొంతమంది మిమ్మల్ని చట్ట వ్యతిరేక వ్యవహారాల వైపు మిమ్మల్ని మళ్లించిన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దాని నుంచి తెలివిగా తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. విద్యార్థులు కృషికి తగినటువంటి ఫలితాలను మాత్రం పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగార్థులు వారు అనుకున్నటువంటి ఉద్యోగం కాకుండా మరో రకమైన ఉద్యోగం పొందే అవకాశమే కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు చేసిన వాగ్దానాలు నిర్వహించడం చాలా కష్టంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈ సందర్భంలో మీరు చెప్పాల్సింది ఏంటంటే, ప్రజాప్రతినిధులకు ఒకప్పుడు మీరు యొక్క వాగ్దానాలు సరిగా పూర్తి చేయకపోయినందువల్ల కాస్త వ్యతిరేకతను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం కూడా గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒత్తిడితో కూడినటువంటి వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే అవకాశం కూడా గోచరిస్తోంది. టీవీ మరియు సినిమా రంగాల వారు ఎవరైతే ఉన్నారో ఆయా రంగాల వారు కాస్త కష్టంగానే ఒత్తిడితోనే వారి కార్యక్రమాలు, వారి వ్యాపారాలు పూర్తి చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఈ యొక్క కన్యా రాశి వారు కాస్త మేలైన ఫలితాలు పొందడానికి, మనశ్శాంతిని పొందడానికి సూర్యారాధన చేయడం వల్ల, సుబ్రహ్మణ్యారాధన చేయడం వల్ల కూడా చాలా మేలైన ఫలితాలు లభించే అవకాశం కూడా గోచరిస్తాయి. విజయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా తులారాశి ప్రేక్షకులు 50 మందికి కూడా శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో తులారాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక స్థితిగతులు బాగానే ఉంటాయి. సమయానికి రావాల్సిన ధనం కూడా చేతికి అందే అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో ఈజీగా కాకుండా కాస్త ప్రయత్నపూర్వకంగానే కార్యసిద్ధి ఉండే అవకాశం కనిపిస్తోంది. సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు మీరు ఈ నెలలో చాలా పెద్దపీట వేసే అవకాశం కూడా కనిపిస్తోంది.
గృహంలో వివాహాది శుభకార్యాచరణాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు తలపెట్టిన కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తారు. అందరితో మీరు మృదు మధురంగా మాట్లాడడం ముఖ్యంగా చాలా మంచిదని చెప్పేసి మీరు భావించాల్సి ఉంటుంది. వాహన ప్రమాదం సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో మీరు వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. ప్రతి కార్యక్రమం కూడా మీరు ఈ నెలలో ప్రణాళికాబద్ధంగా చేసుకున్నట్టయితే చాలా ఈజీగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. విజయం మీ పక్కనే ఉంటుంది. ఈ నెలలో ఏదో ఒక విధంగా మీకు అధికార భయం చూపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారరీత్యా ఈ రాశివారు కొంతవరకు రుణం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక ఎన్నాళ్ళ బట్టో ఒక వస్తువును కొనాలని మీరు ఆశిస్తున్నారు. మీరు ఆ వస్తువు అపూర్వమైన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుని ఈ నెలలో తప్పకుండా కొనుగోలు చేసి సంతోషపడే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈ నెలలో 5, 6, 7 తేదీలలో ముఖ్య వ్యవహారాలు అదేవిధంగా ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ నెలలో ప్రత్యేకంగా స్త్రీ మూలకమైనటువంటి వివాదాలు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. దానివలన మానసికంగా చాలా బాధపడే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిశ్చితంగా ఓర్పుతో సంయమనంతో వ్యవహరిస్తే చాలా మంచిది. ఏదైనా స్థిరాస్తి విషయంలో మీరు ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నెలలో వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అడ్డంకులు మరియు వ్యతిరేకాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. కాబట్టి కాస్త ఓర్పు నేర్పు చాలా అవసరమని భావించండి. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి వారి వ్యాపారం చాలా చక్కగా సానుకూలంగా సాగే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకు కృషికి తగిన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగార్థులకు కూడా తగినటువంటి ఉద్యోగ లాభం పొందే అవకాశం కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు వారు చేసే ఉద్యోగంలో ఉన్నత స్థానం లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి వారు చేసిన కృషికి తగినటువంటి ఫలితాలు మాత్రం తప్పకుండా గోచరిస్తున్నాయి. కోర్టు తగాదాలు ప్రస్తుత తరుణంలో మాత్రం మీరు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. కుటుంబంలోని వారికి అనుకోకుండా ఒకనొక సందర్భంలో శస్త్రచికిత్స జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ తులారాశి వారికి ఈ నెలలో ఇంకనూ మేలైన ఫలితాలు పొందడానికి మెరుగైన ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల చాలా సత్ఫలితాలు గోచరిస్తాయి. జయోస్తు. శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ముందుగా శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కూడా సానుకూలంగా కొనసాగుతాయి. సమయానికి రావాల్సిన ధనం కూడా చేతికి అందడం వల్ల మీ కార్యక్రమాలను కూడా చక్కగా పూర్తి చేసుకోవడం కూడా జరుగుతోంది. మీరు అనవసరంగా కొన్ని సందర్భాల్లో పంతాలకు పోయి సమస్యలను పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర రాజధానాలు పోకూడదని మీరు భావించాల్సి ఉంటుంది. మీ కార్యక్రమాల నిర్వహణ కంటే ఇతరుల కార్యక్రమాల మీద దృష్టి ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. అందువల్ల మీ కార్యక్రమాలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించకుండా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. తర్వాత మీ యొక్క ప్రతి చిన్న విషయానికి కూడా అనవసర ఆందోళన కలవరపాటు చెందే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అనవసరంగా ఆందోళన చెందకూడదని చెప్పేసి మీరు భావించాలి. మీకు మీ యొక్క ఆకస్మికంగా మీ బంధువు యొక్క మరణం ఒకటి వార్త మీకు చేరే అవకాశం కనిపిస్తోంది. మీ ఆత్మ బంధువు మీకు దగ్గర బంధువు యొక్క మరణం వార్త మీకు మానసికంగా బాగా కలిసివేసే అవకాశం కనిపిస్తోంది. మీ కుటుంబానికి మీకు కూడా మీరు నిర్వహించే కార్యక్రమాల విషయంలో ఏకాగ్రతతో పనిచేసి విజయం సాధిస్తారు. అదేవిధంగా మాసాంతంలో శుభవార్త శ్రవణం ఉంటుంది. అధికమైనటువంటి పట్టుదల శ్రమతో మీ పనులను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట పట్టింపులు రాకుండా అంటే మాట పట్టింపులు పోకుండా ఉంటే మీకు చాలా మంచిది. ఈ నెలలో 7, 8, 9 తేదీలలో మీరు ముఖ్యంగా నిర్వహించేటువంటి వ్యవహారాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, వాయిదా వేసుకోవడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో మీకు జరిగిన అవమానానికి ఎందుకంటే మీకు జరిగినటువంటి అవమానాన్ని మనోధైర్యంతో తట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో కానీ ఈ నెలలో అనుకోకుండా
ఒకనొక సందర్భంలో మీరు అనుకోకుండా ఒక అవమానాన్ని మీరు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దానికి పదే పదే మానసికంగా కుంగిపోకుండా కాస్త ధైర్యంగా వ్యవహరిస్తే చాలా మంచిది. ఈ నెలలో స్థిరాస్తి అగ్రిమెంట్లు లావాదేవీలు ఏవైతే ఉంటాయో తప్పకుండా అవి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో వారు అనుకున్న ఉద్యోగం పొందే అవకాశం లేదు. కాస్త నిరాశ నిస్పృహలే వారికి గోచరిస్తాయి. శారీరక అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ కర్తవ్యాలు మాత్రం మీరు సజావుగానే పూర్తి చేసుకుంటారు. ఈ నెలలో అధికారుల ద్వారా సగటు ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారు వారి అంచనాల మేర వారి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, వారి అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ అంచనాల మేరకు మాత్రం వాళ్ళ వ్యాపారం జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆర్థిక లావాదేవీలు కూడా సక్రమంగా జరుగుతాయి. వ్యాపారం అంతా ఈ నెలంతా కూడా చాలా సానుకూలంగా జరుగుతుంది. వాళ్ళకి రాజకీయ నాయకులకు ప్రజాపథంలో వ్యతిరేక పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు మాత్రం బాగా శ్రమిస్తేనే కానీ సత్ఫలితాలు పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు వారు ఆశించిన ప్రమోషన్స్, విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి మాత్రం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీవీ మరియు సినిమా రంగాల వారికి వారి వ్యాపారాలు, వారి ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వారి అంచనాలకు అనుకూలంగానే ఫలితాలు లభిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి మెరుగైన ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల శుభం జరుగుతోంది. సానుకూలత ఏర్పడుతుంది, మనశ్శాంతి ఏర్పడుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతి నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి ప్రేక్షకులు 11 మందికి శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో ధనస్సు రాశి వారికి గోచార ఫలితాలు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి నెలలో గోచారిత గ్రహస్థితులు మిశ్రమ స్థాయి ఫలితాలను మాత్రం సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కొంతవరకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే అన్ని సమస్య పోతాయి. ఈ రాశి వారికి ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చులు అంతే ఉంటాయి. ఈ నెలలో సమయానికి రావాల్సిన ధనం కూడా చేతికి అందినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు రుణం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నాయి. మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా అద్భుతమైన మనోధైర్యంతో పూర్తి చేసి చివరికి విజయం పొందే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈ నెలలో మాత్రం ధనధాన్య వస్తు సేకరణ లాభాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వ్యాపార లాభం కూడా ఉంటుంది. దూరమైన బంధుమిత్రులు మాత్రం అందరూ తిరిగి కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలసత్వాన్ని వీడి చైతన్యవంతంగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు మీ వశమవుతాయి. ఎట్టి పరిస్థితులను కూడా మీ పెదవులపై చిరునవ్వు దూరం కాకుండా చూసుకున్నట్టయితే అంతా మీకు జయమే కలుగుతుంది. మీరు తలపెట్టినటువంటి వివాహ శుభకార్యాచరణాలు ఏవైతే ఉన్నాయో పట్టుదలతో పూర్తి చేసుకుంటే అన్నీ కూడా జయప్రదంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణాదుల విషయంలో కొంతవరకు రుణ స్వీకారం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మోకాళ్లకు వైద్య సేవ తప్పనిసరి అవుతుంది. కుటుంబంలో ఒకరికి మాత్రం శస్త్రచికిత్స జరగాల్సిన సందర్భంలో చిట్ట క్షణంలో ఈ నెలలో అది వాయిదా పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నెలలో మీకు అధికార భయం, బంధుమిత్రులకు విమర్శలు, అపనిందలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ నెలలో 10, 11, 12 తేదీలలో ముఖ్య నిర్ణయాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, వాటిని వాయిదా వేయడం చాలా మంచిది. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే సందర్భంలో మొహమాటానికి మీరు ఎంత మాత్రం కూడా వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మీకు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా స్పష్టతగా ఉండడం చాలా మంచిది. విద్యార్థులు వారు శ్రమించిన స్థాయికి తగ్గట్టుగానే ఫలితాలు కూడా గోచరిస్తాయి. ఉద్యోగార్థులకు ఈ నెలలో తప్పకుండా తగిన ఉద్యోగ లాభం పొందే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులు ప్రజాపథంలో చేసిన వాగ్దానాలు నిర్వహించడానికి కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు ఒత్తిడితో కొన్ని ఉద్యోగ బాధ్యతలు మాత్రం నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాయి. కోర్టు లావాదేవీలు మరియు భూషిక తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రము ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి వివాహాల శుభకార్యాలలో తరచుగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో కాస్త వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అతిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ ధనుసు రాశి వారికి ఈ నెలలో
ఇంకనూ మేలైన ఫలితాలు పొందడానికి, మెరుగైన ఫలితాలు పొందడానికి సూర్యారాధన, సుబ్రహ్మణ్య స్తోత్ర పఠనం చేయడం వల్ల ఇంకనూ మేలైన ఫలితాలు పొందే అవకాశం లభిస్తోంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతి నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మకర రాశి ప్రేక్షకుల 50 మందికి శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారిత గ్రహస్థులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నెలాఖరులో మాత్రం ఆరోగ్యం బాగా మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవహార లావాదేవీలు మాత్రం బాగానే ఉంటాయి. వ్యాపారాలకు కూడా ఆర్థికంగా మంచి లాభాలు వచ్చే అవకాశం బలంగానే కనిపిస్తుంది. మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా మీకు లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. మీ బుద్ధికి తప్పు అనిపించే సంఘటనలకు మీరు దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ నెలలో మాత్రం మీరు గతంలో చాలాసార్లు శత్రువులపై ఓడిపోవడం జరిగింది. ఈ నెలలో మాత్రం అలా కాకుండా శత్రువులపై విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మీరు మానసికంగా ఆందోళన కలిగించే సంఘటనలకు ఎంతమాత్రం కూడా ముందుకెళ్లకుండా వాటి దూరంగా ఉంటేనే చాలా మంచిదని మీరు గ్రహించాల్సి ఉంది. ఇంటా బయట కూడా వ్యతిరేక వాతావరణం కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి మీరు అనవసరంగా మాత్రము అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉద్యోగులు తమ పై అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ నెలలో అనవసరమైన ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తే చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో క్షణికావేశం వలన మీ కంటే చిన్నవారికి కూడా క్షమాపణలు, సంజాయిషీలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో 12, 13, 14 తేదీలలో ముఖ్య వ్యవహారాలు, ముఖ్యమైన ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అయితే మీ సహచరులు ఎవరైతే ఉన్నారో వారిలోనే మీకు ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్తగా వారిని మాత్రం మీరు కనిపెట్టి పక్కన ఉంచడం మాత్రం చాలా మంచిది. ఎందుకంటే మీ సహచరులలోనే అంతర్గత శత్రువులు ఉన్నారనే భావన కనిపిస్తోంది. మీరు దాన్ని గుర్తించండి జాగ్రత్తగా. విద్యార్థులు కృషితో పాటు ఏకాగ్రత కూడా చాలా అవసరమని భావించాల్సి ఉంటుంది. మీకు ఈ నెలలో కొత్త వ్యక్తులతో అంటే నూతన పరిచయాలు ఏర్పడతాయి. తద్రీత్యా మాత్రం మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యంగా అమలు చేసేటప్పుడు ఇతరులపై ఆధారపడకుండా మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటేనే చాలా మంచిది. వాహనములు మరియు బంగారాభరణాలు కొనుగోలు చేస్తారు. కొంత రుణం కూడా చేస్తారు. ఈ నెలలో మీకు పశ్చిమ దిశ ప్రయాణాలు బాగా అనుకూలించే అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మీరు ప్రత్యేకత చాటుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యాపార వ్యవహార లావాదేవీలలో ఆర్థికంగా చాలా మంచి వెసులుబాటు కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు తప్పకుండా విదేశీ ప్రయాణాలు కనిపిస్తున్నాయి. టీవీ మరియు సినిమా రంగాల వారికి వారి వ్యాపార రీత్యా ఆర్థికంగా కూడా చాలా మంచి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మంచి లాభసాటిగా కనిపిస్తోంది. ఈ మకర రాశి వారు కోర్టు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ప్రస్తుతం వాయిదా వేస్తే చాలా మంచిది. విష్ణు సహస్రనామాత్రం చేయటం వలన, సూర్యారాధన చేయడం వల్ల కూడా ఈ మకర రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్యము కూడా సూర్యారాధన చేయండి. విష్ణు సహస్రనామార్చన చేయటం కానీ శ్రవణం చేయడం వల్ల కానీ మీకు ఇంకా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. జయోస్తు. శ్రీ మహాగణాధిపతి నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి ప్రేక్షకుల 50 మందికి శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో కుంభరాశి ప్రేక్షకులకు గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి నెలలో గోచారీత్యా గ్రహస్థితులు మిశ్రమ స్థాయి ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీ వరకు ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవడం అవసరమని భావించండి. ఈ రాశి వారికి ధనయోగం బాగానే ఉంటుంది. సమయానికి రావాల్సిన ధనం తప్పకుండా చేతికి అందుతుంది. అయితే ఖర్చులు మాత్రం అంచనాల మించి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో తప్పకుండా విజయం లభించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులకు తమ పై అధికారులతో స్నేహ వాతావరణం కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది.
మీ కుటుంబంలో ఎవరికైనా ఒక వ్యక్తికి అనుకోకుండా శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమస్యాత్మక అంశాలను జాగ్రత్తగా మీరు సమయస్ఫూర్తితో సమయోచిత జ్ఞానంతో ఎదుర్కొంటే అంతా బాగానే ఉంటుంది. మీ పట్టుదల ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందు నడిపించే అవకాశం కనిపిస్తోంది. గతంలో మీరు ఊహించుకున్నటువంటి వ్యక్తులతో పరిచయ భాగ్యం ఏర్పడడం వల్ల మీకు ఎంతో సంతోషం ఉత్సాహం లభించే అవకాశం కనిపిస్తోంది. గృహ మార్పులు అనగా స్థానాంతరం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. విద్యార్థులు ఊహాగానాల తప్ప కాయాలోచన చేయలేని పరిస్థితి కూడా గోచరిస్తోంది. బంధుమిత్రులతో ఎటువంటి సందర్భంలో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఈ నెలలో 15, 16 తేదీలలో ముఖ్య నిర్ణయాలు, ముఖ్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి, ముఖ్య ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ నెలలో ఈ రాశి వారికి నూతన వస్త్ర ఆభరణ భూషణాది యోగాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గృహంలో శుభకార్యం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి తీర్థయాత్ర చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. సంతానం యొక్క అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫలించే అవకాశం కూడా కనిపిస్తోంది. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా కూడా బాగా ఉండే అవకాశం కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ప్రమోషన్స్తో పాటు విదేశీ అవకాశం కూడా గోచరిస్తోంది. నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగ లాభం కూడా కనిపిస్తోంది. ప్రజాపథంలో రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు గౌరవాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు లావాదేవీల్లో ఈ రాశి వారికి విజయం తక్కువగా కనిపిస్తోంది. టీవీ మరియు సినిమా రంగాల వారికి ఈ నెలలో వ్యాపార పరంగా బాగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశివారు వ్యాపారరీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో రుణ సేకరణ చేయక తప్పదు. విడిపోయినటువంటి రక్త సంబంధిక వర్గం అనుకోకుండా పెద్దల యొక్క సమక్షంలో మళ్ళీ ఒకటై కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల మీరు చాలా ఆనందం పొందే అవకాశం కనిపిస్తోంది. సూర్యారాధన చేయటం వలన, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వలన ఈ కుంభరాశి వారికి ఇంకనూ మెరుగైన ఫలితాలు ఏర్పడతాయి. మనశ్శాంతి కూడా ఏర్పడుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతి నమః. ఐం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి నెలలో గోచారిత గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్వల్పస్థాయి అనారోగ్యాలు చూపిస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్య సమస్యల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ధనయోగం చాలా బాగుంటుంది. నెలలో రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికి అందిపోయే అవకాశం కనిపిస్తోంది. మీరు ఎన్నుకున్న పనులన్నీ కూడా సకాలంలోనే పనులను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో ఇటువంటి పరిస్థితుల్లో కూడా విభేదాలు రాకుండా జాగ్రత్తలు పడండి. ఉద్యోగులు తమ పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు ముఖ్యంగా సర్వకాల సర్వావస్థలంలో కూడా సర్వదా మీ కోపాన్ని మాత్రం సర్వదా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ నెల పూర్వార్ధంలో మంచి మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. అయితే ద్వితీయార్థంలో మాత్రం మిత్ర విభేదములు, చేసే పనుల ఆటంకాలు, పై అధికారుల ఒత్తిడి, రుణములు చేయాల్సిన పరిస్థితి రావటం, ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేకపోవటం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. అంటే ఈ నెల పూర్వార్ధంలో మంచి అవకాశాలు, సానుకూలంగా ఫలితాలే కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో మాత్రం ఇప్పుడు చెప్పినటువంటి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ నెలలో 17, 18, 19 ఈ తేదీలలో ముఖ్య వ్యవహారాలు, ముఖ్యమైన ప్రయాణాలు ఏవైతే పెట్టుకుంటారో ఆ తేదీలలో మాత్రం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మీరు చేసే ప్రయత్నాలకు చివరి వరకు ఓర్పు, నేర్పు కూడా చాలా అవసరమని మీరు భావించాల్సి ఉంటుంది. మీరు తరచుగా ఈ నెలలో అనుకోకుండా విమర్శలకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ యొక్క వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారం అంతా కూడా ఈ నెలంతా కూడా సాఫీగా సాగిపోయే అవకాశం కనిపిస్తోంది. మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచన ఫలప్రదం జరిగే అవకాశం కనిపిస్తోంది. మీకు ఈ నెలలో సామాజికంగా మంచి గుర్తింపు,
గౌరవాలతో పాటు కీర్తి కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మీ సంతాన విషయంలో వివాహం మీకు ఇష్టం లేకపోయినప్పుడు కూడా అయిష్టంతో జరుగుతుంది. కొన్ని పనులకు మీరు అయిష్టంగానే అంగీకరించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ నెలలో. మీరు చేసే వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తిలో ధనాదాయం చాలా బాగుంటుంది. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా బాగానే ఉంటుంది. విద్యార్థులు తమ కృషికి తగినటువంటి ఫలితాలు మాత్రం పొందుతారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విదేశీ సంస్థలు ఉద్యోగ లాభం పొందే అవకాశం కనిపిస్తోంది. ఒకానొక భూసమ్మత వివాదం ఈ నెలలో పెద్దల సమక్షంలో పరిష్కారం అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. తర్వాత భూలాభం కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసే వాగ్దానాలు ఫలవంతం అవుతాయి. టీవీ మరియు సినిమా రంగాల వారికి వారి వ్యాపారాలు ఆర్థికంగా వ్యాపారపరంగా కూడా ఫలవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. కోర్టు లావాదేవీలు జయప్రదంగా సెటిల్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే కోర్టు లావాదేవీల విషయంలో కోర్టు కాకుండా మధ్యవర్తుల ద్వారా లేదంటే లాయర్స్ ద్వారా రాజీ పరిస్థితి ఏర్పడి తద్రీత్యా అది పరిష్కారం అయిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ మీనరాశి వారికి ఇంకనూ మెరుగైన ఫలితాలు పొందడానికి సూర్యారాధన చేయడం వలన, సుబ్రహ్మణ్యారాధన చేయడం వలన, అదేవిధంగా విష్ణు సహస్రనామార్చన చేయడం వలన ఇంకనూ మేలైన ఫలితాలు పొందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తాయి. జయోస్తు.